హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 కోసం స్టార్ట్ చేసిన టార్గెట్ సిరీస్లో సక్సెస్ఫుల్లీ 33 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు వచ్చేసి డే 34. ఐ హోప్ మీకు ఇప్పుడు ఈ టార్గెట్ సిరీస్ని ఫాలో అవ్వడం అలవాటు అయిపోయి ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏ రోజు టార్గెట్ని ఆ రోజు కంప్లీట్ చేస్తున్నారు అని అనుకుంటున్నా. చేస్తున్నారా లేదా ఒకసారి కామెంట్ చేసి రెస్పాన్స్ ఇవ్వండి. అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, గ్యాప్స్ ఇవ్వకండి. పండుగలు వస్తాయి పోతాయి, పండుగల్ని సెలబ్రేట్ చేయండి. బట్ పండుగ అనేది సెలబ్రేట్ చేయమన్నారు కదా అని మొత్తం డే మొత్తం సెలబ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీకి టైం ఇవ్వండి, కానీ మ్యాక్సిమం మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరం మీరు దీనికి ప్రిఫరెన్స్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ పండుగలు జరుపుకునే టైంకి ఆ హ్యాపీనెస్ అండ్ ఆ సెలబ్రేషన్ వేరే లెవెల్ ఉంటుంది. కాబట్టి నాకు అడగపోతే ఇప్పుడు కొన్ని త్యాగాలు చేసినా తప్పు లేదు, చెయ్యండి. ఏది ఏమైనా సరే టార్గెట్ ఏ రోజుదో ఆ రోజు డెఫినెట్గా కంప్లీట్ చేయండి. అంత చేస్తే సరిపోతుంది. అండ్ ఎవరికైనా ఎక్స్ట్రా టైం దొరికితే ఎంత పాసిబుల్ అయితే అంత రివిజన్ చేయండి. రివిజన్ ఎంత ఎక్కువగా చేస్తే పర్ఫెక్షన్ అంత ఎక్కువగా పెరుగుతుంది. పర్ఫెక్షన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి స్కోర్ చేయగలుగుతారు. యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది. ఆ యాక్యురసీ అండ్ ఆ స్కోర్ వల్ల సెలెక్షన్ అవుతుంది. మీరు రివిజన్ చేయకుంటే మాత్రం ఏమీ చేయలేరు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎంత టైం దొరికితే అంత టైంలో మ్యాక్సిమం ప్రిఫరెన్స్ రివిజన్కి ఇవ్వండి. అంతేగాని మేము ఆ సిలబస్ కవర్ చేస్తాం, ఈ సిలబస్ కవర్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడైనా టార్గెట్లో వచ్చినప్పుడు మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, అలాంటి థాట్లోకి వెళ్ళకండి. అడ్వాన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అయిపోయింది ఏదైతే ఉందో దాన్ని రిపీటేషన్ చేయడం స్టార్ట్ చేయండి. టైం దొరికినప్పుడు లేదు మేము ఇంకా ఏదైనా ఎక్స్ట్రా చేసి పెట్టేస్తాం ముందే, రేపు టార్గెట్లు చెప్పినప్పుడు మాకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది, అలాంటి థాట్లో వెళ్ళకండి. ఎప్పటిదప్పుడు కంప్లీట్ చేయండి. ఎక్కువ టైం దొరికితే రివిజన్ చేయండి. ఈరోజు డే 34 టార్గెట్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ చెప్పేదే, దాన్ని డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిందే. రెగ్యులర్గా ఇంత కరెంట్ అఫైర్స్ అంటున్నాడు, అంత ఇంపార్టెంటా అనుకుంటున్నారు కావచ్చు. బట్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా సరే అది ఇంపార్టెంటే. మనము నార్మల్గా జీకే నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు, ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి 4-5 క్వశ్చన్స్, అంటే కొన్నిట్లో ఎక్కువ కూడా వస్తున్నాయి. ఆన్ యావరేజ్ 4, 5, 6, 7 సేమ్ ప్రిఫరెన్స్ మనము ఎందుకు కరెంట్ అఫైర్స్కి ఇస్తలేము? మనకు ఎప్పుడైతే పాలిటీ నుండి కానీ హిస్టరీ నుండి కానీ 7-8 క్వశ్చన్స్ వచ్చినప్పుడు దానికి మనము మొత్తం బ్యాచ్లు కొంటున్నాము, దానికి చదువుతున్నాము, నోట్స్ రాస్తున్నాము, రివిజన్ చేస్తున్నాము, స్పెషల్ ఎంసీక్యూ సిరీస్లు తీసుకుంటున్నాము, మాక్ టెస్ట్లు రాస్తున్నాము. అన్నీ చేసినప్పుడు కరెంట్ అఫైర్స్ నుండి కూడా 7, 8, 10 క్వశ్చన్లు వచ్చినప్పుడు దానికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు? సిమిలర్గా ప్రిఫరెన్స్ ఇవ్వండి. కరెంట్ అఫైర్స్ని లైట్ తీసుకోకండి. ఎందుకంటే ఎప్పుడు ఏది మనకు మెయిన్ టైంలో బతికిస్తుందని చెప్పలేము. కాబట్టి మొత్తం సిలబస్ ఇప్పుడు టైం ఉంది కవర్ చేసి ప్రతిదీ మనం పర్ఫెక్ట్గా చదివేసి ఉండాలి. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మన సెలెక్షన్ అవుతుందా లేదా అనేది అవుతుందా లేదా అని క్వశ్చన్ మార్కే రావద్దు. డెఫినెట్గా అయిపోయింది అంతే. ఎగ్జామ్ రాసినామా డైరెక్ట్ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోవాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే కుదరదు. మహా అయితే 20 రోజులు టైం దొరుకుతుంది. కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఉండడం కోసం మీరు ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ రిపీటెడ్లీ చెప్తున్నా, క్యాలిక్యులేషన్ని అస్సలు లైట్ తీసుకోకండి. క్యాలిక్యులేషన్ ఎంత బెటర్ చేస్తే అంత బాగుంటుంది. రోజు అదే సోది చెప్తున్నా కాబట్టి అట్లీస్ట్ అర్థం చేసుకోండి. ఎన్నిసార్లు రిపీటేషన్ చేస్తున్నా అంటే దానికి ఎంత వాల్యూ ఉంటుంది అనేది మంచిగా ఎన్ని అయితే చెప్పినో అట్లీస్ట్ ఆ పార్ట్స్ అయితే డెఫినెట్గా రిపీటెడ్లీ నేర్చుకోండి. ఒకసారి ఇవి కంప్లీట్ అయిపోతే మనకు టెస్టులు రాయడం స్టార్ట్ చేద్దాం. మళ్ళీ కరెంట్ అఫైర్స్ది మధ్యలో ఆపేసినా కదా, మీకు వేరే టార్గెట్ ఎక్కువగా అవుతుందని ఆపిన. ఇప్పుడు 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. ఈ మంత్ అంటే ఎండింగ్లో లేదా ఈ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రాసుకుందాము. ఆ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్లో ఏది కూడా పెండింగ్ ఉంచకుండా ఆ టెస్ట్ సిరీస్ మొత్తం కంప్లీట్ చేసేయాలి. అండ్ మనం ప్రజెంట్ ఏదైతే 25-26 టెస్ట్ సిరీస్లో టెస్టులు రాస్తున్నామో దాంట్లో అలాగే కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి 2026 అండ్ 27 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది వస్తుంది, నోటిఫికేషన్ రాగానే వచ్చేస్తుంది. అంటే ఇంకో 1 మంత్, 10-15 డేస్లో 20 డేస్లో ఆ టెస్ట్ సిరీస్ రాగానే ఆ టెస్ట్ సిరీస్ వచ్చినప్పుడు అన్నీ అవైలబుల్ ఉండవు. మనం కూడా ఎన్ని అవైలబుల్ ఉంటాయో, ఎప్పుడు అవైలబుల్ వస్తుందో అప్పుడే దాన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లో ఎప్పుడైతే మనకు ఎగ్జామ్కి ముందు టైంలో ఉంటామో
అప్పటికి మాక్ టెస్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయి ఉండాలి, పీవైక్యూ టెస్ట్లు రాయడం అయిపోవాలి, ప్రతిదీ అయిపోవాలి, ఏది పెండింగ్ ఉంచొద్దు. అప్పుడు జస్ట్ మనం ఏదైతే అనాలిసిస్ చేసిన నోట్స్ ఉంటుందో దాని రివిజన్ ఒకటే మిగిలాలి. ఏదైనా వేరేది ఇన్ఫర్మేషన్ డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగండి. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ సిరీస్ నడుస్తుంది మన ఛానల్లోనే. రోజుకు 10-15 నిమిషాలు నేను చెప్తున్నా. ఆ 10-15 నిమిషాలే చెప్తున్నా, కానీ ఈ 20-25 డేస్లో మొత్తం కరెంట్ అఫైర్స్ మీకు 2026 జనవరి నుండి ఆగస్ట్ వరకు ప్రాక్టీస్ అయిపోతుంది. ఒకసారి రివిజన్ అవుతుంది. ఆల్రెడీ మీరు కంప్లీట్ చేశారు, ఇంకోసారి రివిజన్ అవుతుంది. సో ఒకసారి టైం ఇచ్చి దాన్ని కూడా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మ్యాథ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు సెకండ్ డే, 5 డేస్లో కంప్లీట్ చేయమని చెప్పిన. కన్ఫ్యూజ్ అయ్యే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని టైప్స్ అనేవి కన్ఫ్యూజింగ్ టైప్స్ ఉంటాయి దీంట్లో. వాటిని ఎట్టి పరిస్థితుల్లో హార్డ్ ఉన్నాయని వదలకండి. ఏ చాప్టర్ కూడా మనకు ఈజీ హార్డ్ అనే సంబంధం లేదు, ప్రతిదీ నేర్చుకోవాలి. మేము ఈ చాప్టర్ నాకు రాదు వదిలేస్తామని థాట్స్ ఎవరికైనా ఉంటే అలాంటివి తీసేయండి. అది కాకుండా టెస్ట్లు ఏదైతే రాస్తున్నామో 25-26 టెస్ట్ సిరీస్లో 20-25 పీవైక్యూస్ ఇవి ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 20-24 పీవైక్యూస్ స్టార్ట్ చేద్దాం నంబర్ సిస్టమ్ నుండి. మళ్ళీ 25-24 కవర్ చేస్తూ వద్దాం ముందుకు వచ్చిన కొద్దీ. ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ సెకండ్ టెస్ట్ రాయండి. రేపటితో ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, యావరేజ్, పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ టాపిక్స్ అన్నింటిలో ఎవరికైనా ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఆ థింగ్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ రీజనింగ్ విషయానికి వస్తే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ టెస్ట్ ఈరోజు థర్డ్ డే. రేపటితో ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. రీజనింగ్లో ఇక్కడ మెన్షన్ చేసిన ఈ టాపిక్స్ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. మీకు దాంట్లో ఏదైనా పెండింగ్ ఉంటే అస్సలు ఉంచొద్దు, ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోండి. అండ్ రీజనింగ్ని ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోకండి. రిపీటెడ్లీ చెప్తున్నా, ఒక్కసారి దెబ్బ పడ్డదంటే రీజనింగ్ది చాలా అంటే చాలా గట్టిగా పడుతుంది. ఆ రోజు మనకు వెనక తిరిగి చూస్తే ఏం మిగలదు. అలాంటి రిస్క్ తీసుకోకండి. రిపీటెడ్లీ చెప్తున్నా, రీజనింగ్ అట్లీస్ట్ ఒకసారి కంప్లీట్గా వినండి. అండ్ ప్రాక్టీస్ చేయమని చెప్పినప్పుడు ప్రాక్టీస్ చేయండి. అంతేగాని రీజనింగ్ చెయ్యొచ్చులే స్కోర్ అనే భ్రమలో మాత్రం ఉండకండి. ప్రతి ఒక్కడు మాట్లాడేది రీజనింగ్ చెయ్యొచ్చు, రీజనింగ్ ఈజీ ఉంటుంది, రీజనింగ్లో స్కోర్ చేయడం ఈజీ. అవన్నీ ఫ్యాక్చువలే చెయ్యొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. కాన్ఫిడెన్స్ మంచిది, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. కాబట్టి రీజనింగ్ 1 షార్ట్స్ వినండి, అట్లీస్ట్ 1 షార్ట్స్ వినండి. అండ్ ఎవరైతే బిగినర్ ఉన్నారో మొత్తం వినండి. తప్పు ఏమీ లేదు, నేర్చుకోవాలి. తెలియని షార్ట్ ట్రిక్స్ నేర్చుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి జీకే, పోస్ట్ మౌర్యన్ డైనస్టీస్ రివిజన్ చేసేయండి. అది కాకుండా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఈ టాపిక్ ఈరోజు కంప్లీట్ చేసుకోండి. మనకి హిస్టరీ కూడా కంప్లీట్ అవ్వబోతున్నది కాబట్టి రివిజన్ కన్సిస్టెంట్గా చెప్పిన థింగ్స్ చెప్పినట్టు చేయండి. అండ్ ఆల్రెడీ చెప్పిన కదా 1 వీక్లో పాలిటీ స్టార్ట్ చేస్తానని. కంటెంట్ మ్యాక్సిమం రెడీ అయినట్టే. అది ఒకసారి స్టార్ట్ చేస్తే ఒక 15-20 డేస్లో పాలిటీ మొత్తం మీకు నోటెడ్ అయ్యేటట్టు రిపీటెడ్లీ ఆ ఎంసీక్యూస్ అన్నీ తీసుకొస్తా. ఒక 500 to 600 మధ్యలో క్వశ్చన్స్ ఉన్నాయి. 600 లేవు, 500 కూడా లేవు, మధ్యలో ఉన్నాయి. ఐ థింక్ 550 వరకు అలా ఉండొచ్చు. 500+ అయితే ఉన్నాయి. ఆ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మనం 20 డేస్లో కంప్లీట్ చేసుకుంటే మొత్తం నోటెడ్ అయిపోవాలి. మీరు ఆ సిరీస్ కంప్లీట్ చేసిన తర్వాత అట్లీస్ట్ దాంట్లో డిస్కస్ చేసిన కంటెంట్ మాత్రం ఏది కూడా మీరు మిస్ చేయరు. అది అక్కడ అయిపోతుంది. ఈరోజు నాకు కామెంట్ చేసి చెప్పాల్సిన మీరు పని ఏంటి అంటే 97th అమెండ్మెంట్ దేనికి సంబంధించింది, దాంతోపాటు ఓటింగ్ ఏజ్ని 21 నుండి 18కి తగ్గించిన అమెండ్మెంట్ ఏది, అండ్ దాంతోపాటు యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో ఆ అమెండ్మెంట్ ఏది. ఈ 3 అమెండ్మెంట్లు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ సైన్స్లో ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ వచ్చేసి ఈరోజుతో ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సైన్స్ జస్ట్ ఒకసారి వినండి, కంప్లీట్ చేయండి అని చెప్పిన. ఎందుకంటే ప్రస్తుతానికి రివిజన్లో దీన్ని యాడ్ చేసే అంత టైం లేదు. మీకు ఆల్రెడీ టార్గెట్ ఎక్కువగా అవుతుంది. రిపీటర్స్ ప్లస్ బిగినర్స్ అందరినీ కన్సిడర్ చేసి టార్గెట్ ఉండాలి కాబట్టి అదే వేలో నడుస్తుంది. మన సిలబస్ ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత సైన్స్ని ఇప్పుడు ఎంత టైం తక్కువ ఇస్తున్నాం, మళ్ళీ రివిజన్కి అంతే టైం ఇద్దాము. ప్రతిదీ కంప్లీట్ చేసుకుందాం. ఏది కూడా అన్యాయం లేకుండా ప్రతి సబ్జెక్ట్కి మనం న్యాయం చేసి
ప్రతిదానికి మంచి టైమే ఇస్తాము. అండ్ మ్యాథ్స్ ఒకటే ఎందుకు స్పెషల్గా చేస్తున్నామంటే చాలామందికి మ్యాథ్స్తో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా ప్రాక్టీస్ చేపిస్తున్నా. తర్వాత రీజనింగ్, జీకే అన్నీ అవుతాయి. అండ్ జీకే ఎలాగో నేను ప్రాక్టీస్ సిరీస్ స్టార్ట్ అవుతుంది, అక్కడ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ టెస్ట్లు రాస్తున్నాం అండ్ ప్రాక్టీస్ సిరీస్ కూడా నడుస్తుంది. జస్ట్ ఒక సైన్స్ మిగులుతున్నది అండ్ రీజనింగ్ మిగులుతుంది. వాటిని తర్వాత కవర్ చేసుకుందాం. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.